అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరి మహబూబ్నగర్ మున్సిపాలిటీ 49 వార్డులు ఉన్నది, 60 వార్డులుగా డివిజన్లుగా కార్పొరేషన్ దిశగా మహబూబ్నగర్ ఏర్పాటు జరిగింది. దాంట్లో ఈ డివిజన్ వార్డుల విభజన అయితే జరిగిందో అది శాస్త్రీయంగా కానీ పారదర్శకంగా కానీ జరగలేదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ఏదైతే నార్త్ నుంచి తీసుకొని ప్రాంతీయ రోడ్లు కానీ తర్వాత జాతీయ రోడ్లు కానీ అనుసంధానం చేస్తూ పారదర్శకంగా జరగలేదు. ఈ డీలిమినేషన్ ఏదైతే ఉందో వార్డుల విభజన మరి ప్రజలందరూ కూడా అఖిలపక్షం కానీ తర్వాత ప్రజా సంఘాలు కానీ సీనియర్ నేషనల్ కానీ సీనియర్ సిటిజన్ కానీ తీసుకొని చేసింటే బాగుండే. వారు ఈ చేసిన అయితే సిబ్బంది ఉందో టౌన్ ప్లానింగ్ సిబ్బంది కానీ అక్కడ ఉన్న సిబ్బంది కానీ వారికి అవగాహన లేదు. ఈ కమిషన్ కూడా కొత్తగా ఉన్నాడు. ఈ మహబూబ్నగర్ని ఏ విధంగా మరి వార్డుల విభజన పూర్తిగా చేయాలని చెప్పేసి ఆ సిబ్బందికి తెలియదు. వాళ్ళు ఒక దగ్గర కూర్చొని మ్యాప్ పెట్టుకొని ఏదైతే వార్డులలో దిశలు అయితే ఉన్నారో ల్యాండ్ మార్క్ ఇచ్చినారో ఆ ల్యాండ్ మార్క్ తోటి చూస్తే కొన్ని వార్డులు ఎక్కువ ఉన్నాయి, కొన్ని వార్డులు తక్కువ ఉన్నాయి. అక్కడ ఓటర్లు మా వార్డు తీసుకో, 14వ వార్డు తీసుకో, నా వార్డు తీసుకుంటే ఇప్పుడు యాజిటీస్గా 14వ వార్డు ఏదైతే ఉందో ఇంతకుముందు 14వ వార్డు, మరి దానికి గుల్లబడతాండ, పాలిటెక్నిక్ ఏరియా, ఏకలవ్య కాలనీ, మధ్య కాలనీ ఇవన్నీ కూడా కలిపినారు. దాదాపుగా 5,000 ఓట్లు. వాళ్ళు ఏదైతే చూపిస్తున్నారో ఆ అయితే ల్యాండ్ మార్కులు దాని ప్రకారంగా చూస్తే చాలా ఓట్లు ఎక్కువ ఉన్నాయి, కొన్ని వార్డులకు తక్కువ ఉన్నాయి. అది పారదర్శకంగా జరగలేదని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఈరోజు ఏదైతే అధికార పార్టీ ఉన్నారో వారు ప్రతిపక్షాలను ఎదుర్కోలేకనే ప్రతిపక్షాలు రాజధాని చేస్తున్నాయి అని తెలియజేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం అధికార పార్టీకి, మీరు చేస్తున్నది ఏదైతే ఉన్నదో ఆ రోజు 6 గ్యారంటీలు 100 రోజులు అమలు చేస్తామని చెప్పేసి ఏదైతే మీరు ప్రజలకు హామీ ఇచ్చిండ్రో ఈరోజు 6 గ్యారంటీలు ఏడే అమలైనవి. రైతులు ఒక పక్క వాళ్ళు రైతు భరోసా రాలేదని చెప్పేసి వారు రైతులు ఈరోజు ప్రజల ఊర్లో పోతే మీకు తెలుస్తుంది. అదేవిధంగా మరి ఆసరా పెన్షన్లు ఇంట్లో ఇద్దరికి 2,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు చేస్తూ ఉన్నారు. ఇంట్లో ఇద్దరికి ఇస్తామని చెప్పిండ్రు. అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయలు పింఛన్ ఇస్తామని చెప్పిండ్రు. అదేవిధంగా తులం బంగారం ఇస్తామని చెప్పిండ్రు. అదేవిధంగా యువతులకు స్కూటీలు ఇస్తామని చెప్పిండ్రు. అనేక రకాలుగా హామీలు ఇచ్చి అమలుగానే హామీలు ఇచ్చి మీరు ఈరోజు అధికార పార్టీకి అధికారం తీసుకున్నారు. మరి 100 రోజులు అయిపోయినాయి, 15 నెలలు కావస్తుంది. మీరు ఇచ్చిన హామీలు కానీ ఏడ ఉన్నాయి. మీరు ప్రజల్లో మీరు రాండి, మీరు ఎన్నికలు రాండి, మున్సిపల్ ఎన్నికల్లో మీరు చెప్తున్న 100% గెలుస్తామని చెప్పేసి మీరు ప్రజలకు పోతే మీకు ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారు మీరు భవిష్యత్తులో మీకు తెలుస్తుంది. మీరు కావున మేము ఒకటే తెలుస్తాం బీఆర్ఎస్ పార్టీ నుండి, మీరు చేసిన డీలిమిటేషన్ అయితే ఉందో ప్రజలకు 60 వార్డులు ఆ వార్డులు పారదర్శకంగా జరగలేదు. అఖిల పక్షాన్ని కానీ అందరినీ కూడా కూర్చోబెట్టి మళ్ళీ మేము కలెక్టర్ గారు కొద్దిగా దీన్ని తీసుకొని మేము మీడియా పరంగా కలెక్టర్ గారు తెలియజేస్తున్నాం. దయచేసి ఈ డీలిమినేషన్ ఏదో మీ ప్రక్రియ పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళని సిబ్బంది తీసుకొని చేయవలసిందిగా మేము బీఆర్ఎస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. పారదర్శకంగా చేసినాము. అప్పుడు అప్పుడు మనకు తెలియదా మేము చేసేది ఏదో ఉందో. మేము ఆబ్జెక్షన్ ఎక్కడ ఆబ్జెక్షన్ ఇవ్వడం కూడా మేము దాన్ని సరిచేసి పూర్తిగా ఎన్నికలు పోయినాం. మా నాయకుడు అయితే శ్రీనివాస్ గౌడ్ ఉన్నారో గతంలో వాళ్ళు మాజీ మంత్రి వారు పూర్తిగా ప్రజలకు అవగాహన తీసుకొచ్చి అందరితో సజెషన్ తీసుకొని సీనియర్ సిటిజన్ కానీ పెద్దలు కానీ అందరితో సజెషన్ తీసుకొని ఎన్నికలు పోవడం జరిగింది. మేము కూడా ఇప్పుడు అదే చెప్తున్నాం, మీరు ఏదైతే ఉందో అఖిలపక్షం మీటింగ్ పెట్టండి. ప్రజా సంఘాలు కానీ సీనియర్ సిటిజన్ కానీ చాలామంది ఇప్పుడు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, నిపుణులు ఉన్నారు, మాజీ చైర్మన్ ఉన్నారు, ఒక్కోసారి 5 సార్లు గెలిచినటువంటి కౌన్సిలర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఒపీనియన్ తీసుకోండి. ఒక తోటి కూర్చొని మీరు ఏడనో కూర్చొని మీరు ఈరోజు మ్యాప్ తయారు చేసి బౌండరీస్ తయారు చేసి ఈరోజు రిలీజ్ చేస్తే అది కాదు, పారదర్శకంగా లేదు. చాలామంది కూడా విమర్శిస్తున్నారు. అది సరి చేసుకోమని చెప్తున్నాము. లేదు సరి చేసుకోకుంటే ప్రజలే తీర్పు చెప్తారు. ఏ విధంగా చెప్తారు? మీరు ఇంతకుముందు నేను చెప్పిన మీరు చేసిన అయితే ఉందో ఆ గ్యారంటీ లేదో ఆ మనలో ఫెయిల్ అయిపోయినారు. ప్రజాపాలన అనుకుంటూ ప్రజాప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. కావున మీరు దయచేసి సరి చేసుకుంటుంటే మీరు ప్రజలే తీర్పు చెప్తారు. రాబోయే ఎలక్షన్లో ఎవరు 100% గెలుస్తారనేది ప్రజలు తీర్పు చెప్తారు. అధికారులకు స్వేచ్ఛ ఇచ్చిన అధికారులు అయితే ఉన్నారో వాళ్ళకు సరైన అవగాహన లేదు. వాళ్ళు ఇంతకుముందు ఉన్న వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫర్ అయ్యారు, ఇప్పుడు కొత్తగా వచ్చారు.
నేను ఎవరైతే అవగాహన ఉన్నారో ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళతోటి సలహా తీసుకొని చేయమని చెప్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.